2 రోజుల నుండి గోంగూర ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. కానీ కుదరట్లేదు. ఏంటి అంత బిజీ పర్సన్ అనుకుంటారేమో! ఒక విధంగా చూస్తే అట్లాంటిదే అనుకోండి. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఈ భర్తలున్నారే భార్యల బాధలు అస్సలు అర్థం కావు. వీధిలో బాధలు ఈశ్వరుడికే ఎరుక, భర్తల బాధలు భార్యలకే ఎరుక. ఇక కర్రీ విషయానికొస్తే ఏం లేదండి. ఏం లేకుండా కర్రీ ఎలా చేయాలక్క అంటారేమో! తప్పక తిప్పలు తప్పవు అన్నట్టు చెప్తాను వినండి. మనం ఎగ్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అలాగే చేయాలి. కాకపోతే గోంగూర ఒకటే యాడ్ చేయాలి. గోంగూర ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ టమోటాలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మగ్గాక కారం యాడ్ చేసుకోండి. మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను మసాలా అయితే యాడ్ చేయట్లేదు. సింపుల్గా ట్రై చేసిన కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నాలా ఎవరైనా గోంగూర తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.